సో ఈ వీడియోలో నేను ప్రపంచంలో 2025లో ఏ దేశంలో చదువుకుంటే బాగుంటుంది ఏంటి మొత్తం ప్రాసెస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్కారం అండి, నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో నిన్న నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఒక అబ్బాయి ఫ్రాన్స్లో చదువుతున్నాడంట. తను యూరోప్లో వేరే దేశాల్లో జాబ్ అప్లై చేయొచ్చా అని అడిగాడు. సో ఫస్ట్ థింగ్ మనం డిస్కస్ చేయాలి, ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నీ ఉండగా ఫారిన్ వెళ్ళి చదవాల్సిన అవసరం ఏంటి? దీనికి ఆన్సర్ స్టూడెంట్స్ పర్స్పెక్టివ్గా ఆలోచిస్తే, ఎగ్జాంపుల్ ఒక బీటెక్ స్టూడెంట్ ఉండు, తను ఎడ్యుకేషన్ అయిపోయాక క్యాంపస్ ప్లేస్మెంట్లో కొంతమందికి జాబ్ వస్తుంది, కొంతమందికి రాదు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే వద్దు ఇక ఇండియాలో ఉండడము, సొసైటీ ప్రెషర్, పేరెంట్స్ ప్రెషర్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. సో ఫారిన్ పోయి ట్రై చేద్దాము. ఫారిన్ పోతే ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించవచ్చు. సో ఇలాంటి కేటగిరీ కొంతమంది ఉంటారు. కొంతమంది నిజంగానే జెన్యున్గా ఫారిన్ వెళ్ళి పిహెచ్డి కానీ మంచి ఎడ్యుకేషన్ మంచి యూనివర్సిటీలో చదవాలని వాళ్ళకి ముందు నుంచి కోరిక ఉంటుంది. సో అలాంటి వాళ్ళు బీటెక్ కాగానే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ లైట్ తీసుకొని ఫారిన్ వెళ్తారు. సో ఇలా కొంతమంది మోటివేటెడ్ ఉంటారు. ఇంకొకటి, రిలేటివ్స్లో ఎవరైనా ఫారిన్లో ఉంటారు కదా, వాళ్ళ నుంచి విని ఫారిన్లో చదువుకోవాలని వాళ్ళకి ఫస్ట్ నుంచి కోరిక ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు 2025 మే, సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ప్రపంచంలో బెస్ట్ ఎడ్యుకేషన్ ఏ దేశాల్లో ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మొత్తం నా పర్స్పెక్టివ్. మీకు నచ్చితే కన్విన్స్ కాండి, లేదు అంటే అది మీ ఇష్టం. సో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నంబర్ 1 ప్లేస్లో ఉన్నది అమెరికా వీసా రావడం చాలా కష్టము. సో అందుకే కొంతమంది వేరే దేశాల వైపు చూస్తారు. ఇంకొకటి, అక్కడ ఎడ్యుకేషన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మేక్ ఇన్ అమెరికా అన్న కాన్సెప్ట్ బాగా పాపులర్ అయింది అనుకోండి. సో 2026లో ఎవరన్నా యుఎస్ఏ వెళ్తే చదువుకుంటే వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ అమెరికా, తర్వాత ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ని ప్రిఫర్ చేయండి. నేను యూరోప్లో ఉన్నాను, బట్ ఇది ఎందుకు చెప్తున్నానో మీరు వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, యూకే ఈ కంట్రీస్ని టార్గెట్ చేయండి. ఎందుకంటే అవి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్, జాబ్స్ కూడా ఉంటాయి. సో ఇవి కాకుండా ఎవరికైతే ఎక్కువ డబ్బులు లేవో, తక్కువ డబ్బుల్లో మాస్టర్ చేయాలి, ఫారిన్ వెళ్ళాలి అనుకుంటే అప్పుడు యూరోప్ రండి. యూరోప్లో మాస్టర్స్ ఎడ్యుకేషన్ చాలా కంట్రీస్లో ఫ్రీ ఉంటుంది. ఇక జర్మనీ విషయానికి వస్తే ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఫీజు లేదు మాస్టర్స్కి, ఫ్యూచర్లో చెప్పలేమన్నట్టు. ఇంకోటి ఏంటంటే మనం చూడాల్సిన క్రైటీరియా, ఆ కంట్రీ ఎంత డెవలప్డ్ ఉంది, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఆ పాపులేషన్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఈ మధ్య ఇండియా నుంచి చాలామంది జర్మనీ వచ్చి ఇక్కడ వాళ్ళకి జాబ్స్ దొరకట్లేదు. దానికి రీజన్ ఏంటంటే జర్మనీ ఆంధ్రప్రదేశ్ అంత సైజ్ ఉంటుంది. సో ప్రపంచం మొత్తం నుంచి క్యాండిడేట్స్ వస్తారు ఇక్కడ, ఆపర్చునిటీ కార్డ్, వీసా ఆర్ వాట్ ఎవర్. సో కొంతమందికి జాబ్స్ రావట్లేదు అండ్ మార్కెట్ కూడా బాగాలేదు. అందుకోసమని స్టూడెంట్స్ ఆలోచనలో పడుతారు వెళ్ళాలా వద్దా అని. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఒక్కసారి కొంచెం ఈ వరల్డ్ ఎకనామీ కొంచెం సెట్ అయితే ఐ థింక్ చాలా జాబ్స్ ఉంటాయి. ఎప్పుడైతే రిసెషన్ ఉంటుందో అదే కరెక్ట్ టైము స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్లో వాళ్ళ టైం ఇన్వెస్ట్ చేయడం. సో ఇప్పుడు యూరోప్ విషయానికి వస్తే ఏ విధంగా ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలో నేను ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూరోప్లో ప్రతి దేశంలో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీరు ఎడ్యుకేషన్ అయిపోయాక మీకు జాబ్ దొరకడం ఈజీ అవుతుంది. కొంతమంది నేర్చుకోరు, అవి ఎక్సెప్షన్, బట్ స్టిల్ వాళ్ళకి జాబ్ వస్తుంది. సో వాళ్ళని బేసిస్ తీసుకొని మీరు అనుకోవద్దు. డెఫినెట్లీ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఒక దేశాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, యూరోప్లో ఎక్కడ చదువుకోవాలో ఇప్పుడు చెప్తాను. ప్రతి దేశంకి ఒక లాంగ్వేజ్ ఉంది కదా. యూరోప్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి, లైక్ స్వీడిష్ మాట్లాడతారు, ఇటాలియన్ మాట్లాడతారు. సో ఆ ఒక్కటే దేశంలో మాట్లాడతారు ఆ లాంగ్వేజ్. సో మీరు అలాంటి కంట్రీస్కి వెళ్ళకండి. ఎలాంటి అంటే ఫ్రాన్స్, జర్మనీకి టాప్ ప్రయారిటీ ఇవ్వండి. రీజన్ ఎందుకో చెప్తాను. ఫ్రాన్స్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ప్రపంచంలో 29 దేశాలలో అఫీషియల్ లాంగ్వేజ్ ఫ్రెంచ్. యూరోప్లో బెల్జియం, లక్సెంబర్గ్, ఫ్రాన్స్ ఈ 3 దేశాలలో ఫ్రెంచ్ భాష మాట్లాడతారు. స్విట్జర్లాండ్లో ఒక సర్టెన్ ఏరియాలో ఫ్రెంచ్ మాట్లాడతారు. సో మనము ఒక లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు మల్టిపుల్ కంట్రీస్లో ఆ లాంగ్వేజ్ వాడితే మీకు ఫ్యూచర్లో జాబ్ తెచ్చుకోవడానికి కానీ కంట్రీ మారడానికి కానీ చాలా ఈజీ అవుతుంది. జర్మన్ విషయానికి వస్తే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే జర్మనీ, ఆస్ట్రియా అండ్ స్విట్జర్లాండ్లో ఒక సర్టెన్ ఏరియాలో జర్మన్ మాట్లాడతారు. సో ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే అదే రీజన్కి లిమిట్ కాకుండా వేరే దేశంలో కూడా మనకు జాబ్ వచ్చేటట్టు
మనమే అవకాశాలు క్రియేట్ చేసుకోవాలి. సో నిన్న నాకు ఒక స్టూడెంట్ ఫ్రాన్స్ నుంచి మెసేజ్ చేశాడు, అన్న నేను ఫ్రాన్స్లో మాస్టర్స్ చేస్తున్నా, వేరే కంట్రీస్లో జాబ్ అప్లై చేయొచ్చా అని. దీనికి ఆన్సర్ తప్పకుండా చేయొచ్చు, కానీ చాలా కష్టం అవుతుంది జాబ్ రావడం. ఎందుకో చెప్తాను. ఇప్పుడు ఫ్రాన్స్లో చదివిన అతను జర్మనీలో జాబ్స్ అప్లై చేసిండు అనుకోండి. సో జర్మనీలో కూడా స్టూడెంట్స్ ఉంటారు. సో ఒక కంపెనీ జర్మనీలో ఉన్న అతన్ని కాకుండా ఫ్రాన్స్లో ఉన్న అతన్ని ఎందుకు తీసుకుంటుంది? ఆ ఫ్రాన్స్లో ఉన్న అబ్బాయికి జర్మన్ వచ్చి ఆల్రెడీ మంచి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకో, డెఫినెట్లీ ఆయనకు వెయిటేజ్ వస్తుంది. అలా కాకుండా ఇద్దరు సేమ్ లెవెల్లో ఉన్నారనుకోండి స్టూడెంట్స్, అప్పుడు ఒక జర్మన్ కంపెనీ జర్మనీలో ఉన్న అతన్నే తీసుకుంటుంది. అర్థమైందా? సో ఇది డిఫరెన్స్. అండ్ విదేశాల్లో చదవాలనుకున్న వాళ్ళందరూ ఎంతో కొంత ఇండియాలో ఒక ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ తీసుకొని వచ్చారనుకోండి, మీకు చాలా ఈజీ అవుతుంది జాబ్ తెచ్చుకోవడం. ఎందుకంటే కాంపిటీషన్ ఇప్పుడు ఎక్కువైపోయింది, ఇంతకు ముందు లాగా లేదు. లైక్ జీరో ఎక్స్పీరియన్స్తోని ఫారిన్కి వచ్చేసి జాబ్ కొట్టడం ఒకప్పుడు చాలా కామన్ ఉంటుండే ట్రెండ్, ఇప్పుడు అలా లేదు. ఇంకొక విషయము, ఇంకా పాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి చూస్తే ఐటీ కోర్సెస్ చాలా హాట్ ఉండే. ఏ కంట్రీ పోయినా కానీ మీరు ఐటీ చేస్తే మీకు ఈజీగా జాబ్ దొరికేది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చాక కొంచెము ఐటీ కోర్సెస్కి బూమ్ తగ్గింది. ఈ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ ఇలాంటి కోర్సెస్కి ఇప్పుడు మళ్ళీ బూమ్ వస్తుంది. ఎందుకంటే సర్టన్ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయింది ఐటీలో. నేను 2007 నుంచి ఐటీ జాబ్ చేస్తున్నాను. మీరు చూడండి, ఎవ్రీ 2 ఇయర్స్కి ఏదో ఒక కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంటుంది. నాకు ఇంత వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇప్పుడు కూడా నేను ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేస్తుంటాను, మార్కెట్లో అప్డేట్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నేను రిటైర్ అయ్యే వరకు ఇదే ఉంటుంది పరిస్థితి. సో కొంచెము ఐటీలో ఆ స్టెబిలిటీ అన్నది ఉండదు, కానీ ఐటీలో ఉన్నంత శాలరీస్ గ్రోత్ ఏ ఇండస్ట్రీలో ఉండదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇండియాలో నంబర్ 1 మెడికల్ స్టూడెంట్ అనుకోండి, మీరు జర్మనీ వచ్చి ఇక్కడ జాబ్ చెయ్యలేరు. ఇక్కడ చెయ్యాలంటే ఇక్కడ కొన్ని క్రైటీరియా ఇవన్నీ మీట్ అవ్వాలి. లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఇక్కడ ఎగ్జామ్స్ రాయాలి. అదే మీరు ఇండియాలో టాప్ లాయర్ అనుకోండి, ఇక్కడ వచ్చి చెయ్యలేరు జాబ్. కానీ మీరు ఇండియాలో ఒక మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే మీరు ఇక్కడికి వచ్చి జాబ్ చేయొచ్చు. సో ఐటీ జాబ్ లో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఒక దేశంలో చదివి ఇంకో దేశానికి ఈజీగా మైగ్రేట్ కావచ్చు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఐటీలో ఎక్కువ మంది వచ్చేసరికి కొంచెం కాంపిటీషన్ ఎక్కువైపోయి చాలా లే ఆఫ్స్ కూడా అవుతున్నాయి అన్నట్టు. ఇప్పుడు కొంచెం రిస్కీ ఉంది ఐటీ ఇండస్ట్రీ. బట్ ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో ఎవ్వరం కూడా ప్రెడిక్ట్ చేయలేము. కానీ మన ట్రెడిషనల్ కోర్సెస్ మెకానికల్, ఎలక్ట్రికల్ వీటికి డెఫినెట్లీ బూమ్ వస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ మళ్ళీ ఇప్పుడు ఈ కోర్సెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ ఇండియా నుంచి యూరోప్ వచ్చారు, వాళ్ళకి ఎలాంటి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ లేదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి జాబ్ రావాలంటే, వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో స్టూడెంట్స్ ఎవరైతే యూరోప్ వచ్చిరో మాస్టర్స్కి, మీరు ఏ దేశంలో ఉన్నా సరే ఆ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఎప్పుడైనా స్టూడెంట్స్ ఫారిన్లో చదవాలనుకుంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు చూడాల్సింది ఆ దేశం ఎంత డెవలప్డ్ కంట్రీ. ఓకే, సెకండ్ థింగ్ పిఆర్ ఎన్ని ఇయర్స్లో వస్తుంది, తర్వాత సిటిజన్షిప్ ఎంత త్వరగా వస్తుంది. ఈ 3 క్రైటీరియాస్ చూసి దాని బేసిస్ మీద మీ డిసిషన్ తీసుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జర్మనీలో అన్నిటికన్నా ఫాస్ట్గా 2 ఇయర్స్లో పిఆర్, 5 ఇయర్స్లో సిటిజన్షిప్ వస్తుంది. సో ఎవరికైనా సరే యూరోప్ వచ్చి ఈ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఇష్టం లేకపోతే సెకండ్ ఆప్షన్ నేను సజెస్ట్ చేస్తాను, ఐర్లాండ్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఐర్లాండ్లో కంపెనీస్లో ఇంగ్లీష్లో మాట్లాడతారు అండ్ చాలా కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఇంకా యాపిల్ ఇలాంటి కంపెనీస్ ఐర్లాండ్లో వాళ్ళ బ్రాంచ్ ఓపెన్ చేశాయి. ఎందుకంటే అక్కడ ట్యాక్స్ బెనిఫిట్స్ వాళ్ళకు వస్తున్నాయి అన్నట్టు. సో యూరోప్లో జరిగే బిజినెస్కి మొత్తానికి ఐర్లాండ్లో బిల్డింగ్ అవుతుంది. సో ఐర్లాండ్లో ఫైనాన్షియల్ కానీ టెక్ జాబ్స్ కానీ చాలా ఉంటాయి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఐర్లాండ్ ఒక చిన్న దేశము. సో మీరు వెళ్ళాలనుకుంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా వితిన్ 1 ఇయర్ అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. మేబీ 4-5 ఇయర్స్లో మారిపోతుందేమో. ఎక్కువ మంది ఇమ్మిగ్రెంట్స్ వచ్చేసి ఏం చేస్తారంటే కొంచెము ప్రాసెస్ డిఫికల్ట్ చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ స్వీడన్లో ఇప్పుడు అన్ని సిటిజన్షిప్ అప్లికేషన్స్ హోల్డ్లో పెట్టేశారు. ఇంతకుముందు లాగా స్వీడన్ ఇప్పుడు ఓపెన్ కంట్రీ కాదు. ఇదే సిచ్యువేషన్ జర్మనీకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే ఒక దేశంలో చాలా మంది ఫారినర్స్ వస్తారో ఏదో ఒక టైంలో
ఇలాంటి పిఆర్ కానీ సిటిజన్షిప్ క్రైటీరియా చేంజ్ చేస్తారు. ఇప్పుడు మనం 2025లో ఉన్నాము. మీరు చదువుకోవాలనుకుంటే 2026 టార్గెట్ చేయండి. నేను చెప్పిన ఫ్యాక్టర్స్లో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది, ఫైనాన్షియల్ పొజిషన్, మీరు ఎంత ఎఫర్ట్ పెట్టదలుచుకున్నారు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకొని ఒక మంచి డెవలప్డ్ కంట్రీకి వెళ్ళడానికి ట్రై చేయండి. వీలైనంత మట్టుకు సొంతంగా వీసా ప్రాసెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు అంత నాలెడ్జ్ లేకపోతే ఎవరైనా కన్సల్టెన్సీస్ని పట్టుకోండి. నాకైతే ఏ కన్సల్టెన్సీ తెలియదు, నేను ఎవరిని ప్రమోట్ కూడా చేయను. అండ్ ఇంకో విషయము, ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళు సైకలాజికల్లీ చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మాస్టర్ చదవాలి, తర్వాత పార్ట్ టైం జాబ్ చేయాలి, ఇంటికి వచ్చి వండుకోవాలి, ఆ తర్వాత లోకల్ లాంగ్వేజ్ జర్మన్ కానీ ఏ దేశంలో ఉంటే ఆ దేశం లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేయలేక చాలా డిప్రెస్డ్ అయిపోతున్నారు. సో మీరు ఏం చేయండి అంటే వీలైనంత మట్టుకు బయట లైబ్రరీ వెళ్ళి చదువుకోవడం ఒక అలవాటు చేసుకోండి. మొబైల్ ఫోన్ వాడకం తగ్గించేసేయండి. ఈ విధంగానే మీరు కొంచెం ఫోకస్డ్ ఉండగలరు. కొంతమంది ఏంటంటే రూమ్ షేరింగ్ చేస్తారు మన ఇండియన్స్తోని కానీ వేరే కంట్రీ వాళ్ళతోని. సో అందరూ ఒకటే యూనివర్సిటీ వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక అతను సీరియస్గా చదువుకుంటే వేరే వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ ఎన్వైర్న్మెంట్లో మీరు ఉండకండి. మీరు వీలైతే బయటకు వెళ్ళి చదువుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ ఎప్పుడన్నా మీరు ఒక పార్ట్ టైం జాబ్ చేసి ఈవినింగ్ అలసిపోతారు కదా, మీరు ఇంటికి వచ్చి కొద్దిసేపు పండుకొని లేచి ఫుడ్ ప్యాక్ చేసుకొని లైబ్రరీ ఎక్కడికన్నా వెళ్ళిపోండి. ఐ థింక్ అలా చేయడం వల్ల మీకు కొంచెం ఒంటరితనంలో చదువుకోవడం ఈజీగా అలవాటు అవుతుంది. అండ్ మాస్టర్స్ చేసే స్టూడెంట్స్ ఎప్పుడైతే ఈ జర్మనీ లాంటి కంట్రీ వస్తారో వాళ్ళు పోస్ట్పోన్ చేస్తుంటారు. జర్మన్ నేర్చుకుంటా 3 months 4 months 6 months అయిపోతుంది. బై ద టైమ్ దే రియలైజ్ ఆల్రెడీ 1 year అయిపోతుంది. సో చాలా తక్కువ టైంలో జర్మన్ నేర్చుకొని జాబ్స్ అప్లై చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సో అందుకోసమే మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా అయితే జర్మనీలో లేదంటే ఇండియాలో ఎవరైనా ట్యూటర్ని పట్టుకొని మీరు ఏ దేశంలో ఉంటే ఆ దేశం లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఫైనల్లీ వీడియో ఎండింగ్కి వచ్చేసాము. ఫారిన్లో చదవాలి అనుకున్న వాళ్ళు మినిమం 2 or 3 years ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని అప్పుడు ఫారిన్ వచ్చి చదవడానికి ట్రై చేయండి. లేదు మేము బీటెక్ అయిపోయినాకనే వస్తాము అనుకుంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి డిసిషన్ తీసుకోండి. ఆల్వేస్ ప్రిఫర్ అమెరికా ఆర్ యూకే ఆర్ అదర్ కంట్రీస్, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. అది కాదు అనుకుంటే యూరోప్ సైడ్ రండి. అండ్ యూరోప్లో ఇప్పుడు జర్మనీ విషయానికి వస్తే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. 40,000 euros per year, 50,000 అలా ఉంటాయి. అలాంటివి మాత్రం జాయిన్ కాకండి. మీకు అక్కడ చదువుకున్న మోస్ట్లీ మీకు జాబ్ హంట్లో చాలా కష్టం అవుతుంది. గో ఫర్ పబ్లిక్ యూనివర్సిటీస్. సో ఇంతటితోని వీడియో అయిపోయింది. మీకు దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో రాయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి రవి తెలుగు వ్లాగ్స్. ఎవరికన్నా ఏమైనా సజెషన్ కావాలంటే నాకు తప్పకుండా మెసేజ్ చేయండి, నేను కాల్ చేస్తాను. నేను మీ నుంచి ఎలాంటి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను వీలైనంత మట్టుకు మీకు ఫ్రీగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.